మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. MSCI మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో NSE SMEకి చాలా కాంపిటీషన్ ఇవ్వడానికి ఇప్పుడు పూర్తిగా రెడీగా ఉందని మార్కెట్లో చాలా పెద్ద టాక్ ఉంది సార్. అండ్ దీని గురించి చూసుకుంటే ఒక ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది గత 5 ఏళ్ల నుంచి చూసుకుంటే. సో ఇప్పుడు ఈ MSCI ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుందంటారా? దీని గురించి ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి? ఎందుకంటే చాలా మందికి అసలు తెలియదు MSCI అంటే ఏంటో తెలియదు, MSCI ఇండెక్స్ లో ఏముంటుందో తెలియదు. కానీ ట్రేడర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు లాంగ్ టర్మ్ చేయడానికి. సో వీళ్ళందరికీ ఒక శుభవార్త అంటారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు అలాంటి ఒక ఎక్స్చేంజ్ ఉన్నట్టు కూడా ఎక్కువ మంది నోటీస్ చేయలేరండి. బట్ గత 8 సంవత్సరాల నుంచి అది ఉంది. ఆ స్టాక్ కూడా అన్లిస్టెడ్ మార్కెట్ లో ₹2 ₹3 ట్రేడ్ అవుతా ఉంది ఎప్పటి నుంచో. బట్ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. అది సెబీ అప్రూవల్ ఉన్న స్టార్ట్ అయిన ఇండెక్స్ అనమాట. 2008 నుంచే ఉంది అది. బట్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, అంతే నడుస్తా ఉంది అది. ఇప్పుడు ఎందుకు సడన్ గా అంత లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ఎక్స్చేంజ్ అంటే, వీళ్ళు కూడా ఆప్షన్ ట్రేడింగ్ బిగిన్ చేశారు. ఆప్షన్ ట్రేడింగ్ వీళ్ళు కూడా భారీ బిగిన్ చేశారు. ఎప్పుడైతే సెబీ వాళ్ళు NSE BSE వాళ్ళని వీక్లీ ఎక్స్పైరీకి ఒక్క ప్రొడక్ట్ ని అలౌ చేస్తారు చేసినప్పుడు, మంత్లీ ఎక్స్పైరీకి అన్నిటికీ అలౌ చేస్తున్నప్పుడు, ఇది ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళు ఏంటంటే ఈ బెటర్ ఆపర్చునిటీ ఎక్కడుందో చూస్తున్న టైంలో ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ వీళ్ళు కూడా అగ్రెసివ్ గా ఆ ఇయర్లకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఈ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ 8 years నుంచి ఉంది. ఓకే. ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ 2-3 years ఉంది, కానీ అంత లిక్విడ్ పెద్దగా ఏం లేదు. బట్ ఎందుకు ఇప్పుడే ఎందుకు ఈ న్యూస్ లోకి వచ్చింది అంటే, ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు. ఆ ఫండ్ రైజ్ లో జిరోదా వాళ్ళు, అంటే ఇండియాస్ #1 బ్రోకరేజ్ గ్రో, సెకండ్ బిగ్గెస్ట్ బ్రోకరేజ్ జిరోదా అండ్ షేర్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిపి జాయింట్ గా ఆల్మోస్ట్ 238 crore ఒక్కొక్క స్టాక్ ని ₹2 చొప్పున తీసుకుని దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఈ ముగ్గురు కలిసి. అంటే ఫేస్ వాల్యూ ₹1 దాన్ని ప్రీమియం ₹1 ఇచ్చేసి ₹2 తోటి వీళ్ళు 238 crores బిగిన్ చేశారు. ఇప్పుడు ఈ ప్లేయర్స్ రావటం వల్ల ఏంటంటే ఇండియాలో 40% బ్రోకరేజ్ మొత్తం వీళ్ళిద్దరే కంట్రోల్ చేస్తారు. అంటే ఇది ఎక్కువ మంది ఇండియన్స్ కి అందుబాటులో రాబోతుంది ఎక్స్చేంజ్. ఓకే, వీళ్ళకున్న ఈ టెక్నాలజీ అడ్వాన్స్ కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, లోవర్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు బోర్డు మీద కూర్చోవటం వల్ల ఏంటంటే కొత్త బ్రోకర్స్ కి అసలు బ్రోకరేజ్ ఫీజు లేకుండానే అలౌ చేస్తున్నారు ఈ ఎక్స్చేంజ్ లోకి. ఓకే, అంటే నెక్స్ట్ దీన్ని సీరియస్ గా BSEకి NSEకి ఒక మాదిరి కాంపిటీషన్ ఇవ్వడానికి ఇది డెవలప్ చేస్తున్నారు. యా, అయితే ఇప్పుడు అది దాని నిజంగా కాంపిటీషన్ వచ్చింది అంటే గత 8 years నుంచి ఏం రావట్లేదు, ఇప్పుడు వచ్చిందని అనలేం కానీ. బట్ ఈ పెద్ద ప్లేయర్స్ లిస్ట్ కనుక మనం చూసామనుకోండి, ఎంత పొటెన్షియాలిటీ ఉన్నాళ్ళు. ఆల్రెడీ ఈ ఎక్స్చేంజ్ లో ఇంతకు ముందు MCX వాళ్ళు ఉన్నారు 6% వాటా, SBIకి ఉంది, రాధా దమానికి ఉంది, పెద్ద పెద్దలకు ఉంది ఇన్వెస్టర్స్ కి. ఇప్పుడు కొత్తగా ఇండియన్ లీడింగ్ బ్రోకరేజ్ జాయిన్ అయ్యారు కాబట్టి చాలా మంది ఏదో గేమ్ నడవబోతుంది, నెక్స్ట్ ఏదో గేమ్ పెద్ద ఎత్తున నడవబోతుంది అనమాట. అది డిమాట్ అకౌంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ డిమాట్ ఇండియాలో సగం 50% ట్రేడర్స్ అందరూ దీంట్లోనే ఉన్నారు, ఇద్దరు ప్లాట్ఫామ్స్ లో. వీళ్ళు పైగా ఆప్షన్ ట్రేడింగ్ బిగిన్ చేస్తున్నారు వీళ్ళు కూడా అగ్రెసివ్ గా. అందుకని ఇప్పుడు SMEs కి ఏంటంటే బెటర్ ప్లాట్ఫామ్ దొరికింది అనమాట, లిస్టింగ్ ఫీస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ అనేది BSE NSEలకి ఎంతకంత పోటీ వచ్చి ఎదగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న ఈ స్టాక్ కూడా ఎప్పుడైతే ఈ పెద్ద ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారని నాకు తెలిసిందో, స్టాక్ ఇప్పుడు ₹12 మీద నడుస్తుంది అన్లిస్టెడ్ కార్ట్ లో. ₹2 స్టాక్ ఆల్మోస్ట్ 5 times కంటే ఎక్కువగా పెరిగింది. అవును, 6 times. అవును, గుడ్ గ్రోత్. అయితే మరి బ్రోకరేజెస్ అన్ని ఎలా ఉంటాయంటారు సార్? మరి ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇప్పటి వరకు అయితే దీని జోలి ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్చేంజ్, దాని సైజు ఇటు ఎవరైనా పట్టించుకోలేదండి. బట్ మొదటి నుంచి దీంట్లో ఎడ్జ్ ఏంటంటే SME స్టాక్స్ కి ఇది కొంచెం లీడింగ్ అనమాట. ఇది ఇప్పుడే కొత్తగా బ్రోకర్లు వచ్చారు కాబట్టి కొత్త ప్రొడక్ట్స్ తోటి కొంతమంది బ్రోకర్స్ దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటే దీని సైజు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ కనీసం 2-3 years గడిస్తే కానీ మనం తెలియదు. యాక్చువల్గా BSE ఇండియాలో 1875 లో స్టార్ట్ అయిన F&O సెగ్మెంట్స్ లో NSEకి ఇప్పుడు కూడా పోటీ వెళ్ళిపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్ వచ్చినంత మాత్రాన పబ్లిక్ అంతా దాన్ని మూవ్ అవుతారని కాదు. ఓకే, అలాగనే ఇది కూడా ఇప్పుడే పెద్ద ఎత్తున స్కేల్ అప్ అవుతుంది. కాబట్టి పెద్ద బ్రోకర్స్ వచ్చారు కాబట్టి ముందు రోజుల్లో వాల్యూమ్ పెరిగిద్దని మనం అనుకో, అసలు అవగాహన పెరగాలి. అండ్ మన ప్రేక్షకులకు అందరికి కూడా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా జాగ్రత్తగా విని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ బ్రోకర్ని అడగండి, జిరోదా లేదా గ్రోని. మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్ అండి ఇది. డెఫినెట్ గా దీనివల్ల బూస్ట్ అవుతుంది అనమాట ఈ ఫండ్ రైజింగ్ తర్వాత. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఎవరు పట్టించుకోలేని స్టేజ్ లో ఉన్న ఈ ఎక్స్చేంజ్ డెఫినెట్ గా ముందు పోయే ఛాన్స్ ఉంది.
బట్ ఈ దీంట్లో ఎప్పుడూ ఎంసీఎక్స్ఎల్ కావచ్చు, బిఎస్సి వాళ్ళకి కావచ్చు, లేదా రాజధాని కావచ్చు, ఎస్బీఐలు కావచ్చు, వీళ్ళందరికీ వాటాలు మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. అందుకని దీంట్లో పెద్ద యాక్టివిటీ కూడా లేదు. ఎవరైతే ఈ సెకండరీ మార్కెట్ లో, ఈ అన్లిస్టెడ్ మార్కెట్ లో కొన్నారో వాళ్ళందరూ కూడా ఏం అమౌంట్ లేక అంతే ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఇందులో వాటా తీసుకున్నారని తెలిసిందో అంతే ఒక్కసారిగా స్టాక్ ఇలా పెరిగిపోయింది. అది ఆల్మోస్ట్ మూమెంట్ వచ్చింది, 700% పెరిగింది లాస్ట్ 2-3 months లో. అంటే ఊహించుకోండి మీరు, బ్లాస్ట్ అయ్యింది. చాలా ఇంట్రెస్టింగ్ సార్. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒకలాంటి కైండ్ ఆఫ్ మన నేషనల్ లెవెల్ ఉన్న ఇండెక్స్ తో పాటు చిన్నగా కాంపిటీషన్ పెంచుకుంటూ ఆ హోదాకి రావాలి అంటే కనీసం ఒక 4-5 years అయితే మినిమం పట్టచ్చు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ డ్రైవెన్ కాబట్టి త్వరగా ర్యాపిడ్ గా పట్టింది అనమాట. ఇంత ముందుతో పోల్చుకుంటే రెండు సెబీ వాళ్ళు చిన్న ఎక్స్చేంజ్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని ఎక్స్చేంజ్ కి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే కమోడిటీ కోసం ఎంసీఎక్స్ ఉంది, నేషనల్ లెవెల్ ఎన్ఎస్సీ ఉంది, రీజనల్ లెవెల్ బిఎస్సీ ఉంది. బట్ ఇది మెట్రోపాలిటన్ ఎక్స్చేంజ్ ఒకటి ఉన్నట్టు ఎవరికి తెలిసేది కాదు. బట్ ఇది ఆల్రెడీ 6-7 years నుంచి లీడింగ్ లో నడుతున్నా సరే, బట్ ఇప్పుడు ఇది స్టేజ్ మారిందనమాట. డెఫినెట్ గా ముందు రోజుల్లో దీని నుంచి మనం ఎక్కువ న్యూస్ వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ బిగిన్ చేశారు భారీగా. అంటే దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఆప్షన్ ట్రేడర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో లీడింగ్ బ్రోకర్స్ ఇద్దరు కూడా దాంట్లో వాటా తీసుకున్నారంటే ఇక ఎక్కువ మంది వాల్యూమ్ ఇటు షిఫ్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే మరి వీళ్ళ ట్రేడింగ్ ప్రైసెస్ ఈ జీరోదా గ్రోలో డిమాట్ అకౌంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ప్రైసెస్ కనపడతాయా సార్? కనపడే ఛాన్స్ ఉంది, ఇంకా అవ్వలేదు. బట్ డెఫినెట్ గా అవుతారు. ఎందుకంటే ఒక బ్రోకర్ ఏ అయితే ఎక్స్చేంజ్ లో ఉన్నాయో అవన్నీ కోడ్స్ మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు. అవును, కరెక్ట్. ఓకే, ఇప్పుడు బ్రోకర్ ఆల్రెడీ ఈ ఎక్స్చేంజ్ లో ఉంది కాబట్టి మీకు చాయిస్ లాగా ఈ ప్రోడక్ట్ కూడా చూపిస్తారు. కావాలి అంటే మీరు లోడ్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ కనపడతాయి. అయితే రెండో ప్రశ్న, ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సిలో, ఇప్పుడు బిఎస్సిలో ఉన్న కంపెనీస్ ఎన్ఎస్సిలో కూడా ట్రేడ్ అవుతాయి. అవును. సో ఎన్ఎస్సి బిఎస్సిలో ఉన్న కంపెనీస్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉందంటారా? ఆ ఎక్స్చేంజ్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటేనే ఆ ఎక్స్చేంజ్ కూడా అవుతాయి. లిస్టింగ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి లిస్టింగ్ పేజ్ పే చేయాలి. అంటే ప్రతి నోటిఫికేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కొన్ని లిస్టింగ్ అగ్రిమెంట్స్ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాత కంపెనీలు అవుతే లేవో తెలియదు, కానీ ముందు రోజుల్లో రాబోయే కంపెనీస్ మాత్రం డెఫినెట్ గా ఈ ఎక్స్చేంజ్ లో కూడా మెంబర్షిప్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఏది ఉంటే అక్కడికే అవుతాయి అన్ని. కరెక్టే. కాబట్టి ఇండియాలో లీడింగ్ 2 బ్రోకర్స్ దీంట్లో వాటా తీసుకున్నారు కాబట్టి గేమ్ వేరేలాగా ఉండేలాగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనకి ఎప్పుడైనా ఏదైనా కంపెనీ పెద్ద ఎత్తున స్కేలప్ చేయబోతుందనే విషయం మనకి ఎప్పుడు అర్థమైందంటే ఆ కంపెనీ వాళ్ళు ఫండ్ రైజ్ చేసేటప్పుడు, ఆ ఫండ్ రైజింగ్ లో కనుక పెద్ద విఐపి ఇన్వెస్టర్స్ కనుక పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ కుకింగ్ అనమాట. పబ్లిక్ లోకి వస్తుంది. కార్ ట్రేడ్ జీరోదా వాళ్ళ పార్ట్నర్ తీసుకోక ముందే దాంట్లో అది ఐపీఓ లిస్టింగ్ కానీ కింద పడుతూనే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే దాంట్లో వాటా తీసుకున్నారో టర్న్ అరౌండ్ జరిగి ఇప్పుడు మళ్ళీ ఐపీఓ ప్రైస్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే దే నో సంథింగ్ వాట్ అదర్ పీపుల్ డజంట్ నో ఎనీథింగ్. ఓకే, అందుకని ఇన్సైడర్స్ కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుంటే ఎంతకంత మ్యాటర్ ఉంటుందని మనం నమ్మచ్చు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నట్టే, అది క్లియర్ ఇండికేషన్ డెఫినెట్ గా. అందుకని ఏదైనా కంపెనీలో ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ జారీ చేస్తా అందులో కనుక పెద్ద విఐపి ఇన్వెస్టర్స్ కనుక పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాని మీద ఒక్కనే వేయచ్చు. ఏదో జరుగుతుంది మొత్తానికి అన్నట్టు మనం అనుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్లీ సార్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సేమ్ టైమింగ్స్ ఉంటాయా? 9:15 to 3:30. ఇప్పటివరకు మామూలు టైమింగ్స్ లో ఉన్నాయండి. సెబీ పర్మిషన్ యాజ్ ఇట్ ఈస్ దీని టైమింగ్స్ దానికి కూడా ఉన్నాయి. ఓకే, ఎక్స్ట్రా టైమింగ్స్ ఏం లేవు. బహుశా ఫ్యూచర్ లో ఇంక చెప్పలేము అది. కాబట్టి ఒకటి వేరే చోట లేని దీంట్లో ఉన్నది ఏంటంటే దీని మీద పెత్తనం వీళ్ళకి వచ్చింది ఎక్కువ వాటా తీసుకుంటారు కాబట్టి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. సో గమనిస్తుండండి, లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ వస్తాము కొత్త ఎంఎస్సిఐ వీడియోతో. రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.